హలో వ్యూవర్స్, ఇండియన్ రీజనల్ రెసిపీస్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చూడబోయేది తోటకూర కాడల వేపుడు. నేను ఎర్ర తోటకూర, పచ్చ తోటకూర రెండింటి కాడలు తీసుకుంటున్నాను. ఆ కాడలు ఎలా క్లీన్ చేయాలి అనేది కూడా నేను మీకు వీడియోలో డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నాను. దానికి ఫైబర్స్ ఉంటాయి, ఆ ఫైబర్స్ అన్నీ తీసేయాలి, లేకపోతే టేస్ట్ బాగోదు. పైగా కొంచెం దల్సరిగా ఉంటాయి కదా, అవి కూడా అంటే మనం ముదిరిపోయిన బెండకాయలు అంటారు కదా, ఆ టైప్లో ముదిరిపోయిన కాడలు ఉంటే వాటిని కూడా తీసేసి పాడేయాలి. ఓన్లీ లేత కాడలే యూజ్ చేసుకోవాలి. తోటకూరలో ఒక పెద్ద తోటకూర వస్తుంది, చాలా దల్సరిగా ఉంటుంది, అది యూజ్ చేయకూడదు. అది చేసుకోవాలనుకుంటే మరి వాటిని చాలా చిన్న చిన్నగా కోసుకోవాలి. ఒక పెద్ద కడాయిలో నేను కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్లో కొంచెం ఇంగువ, జీలకర్ర, ఆవాలు, తర్వాత బోల్డ్ అంత గార్లిక్ క్లోవ్స్ అంటే మన వెల్లుల్లిపాయలు క్రష్ చేసుకొని కానీ లేకపోతే కట్ చేసుకొని కానీ చాప్ చేసుకొని కానీ బోల్డ్ అంత వేసుకోవాలి, దానివల్ల టేస్ట్ బాగుంటుంది. గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటు ఒక ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మంచిగా మీకు సాటే చేసుకోవాలి. దీంట్లో చాలామంది వేరుశనగ గుడ్లు కొంచెం రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని కూడా వేసుకుంటారు. కొంతమంది తెల్ల నువ్వులు వేసుకుంటారు, ఇంకొంతమంది కొబ్బరికూర వేసుకుంటారు. నేను అప్పుడప్పుడు ఆ విధంగా కూడా చేస్తూ ఉంటాను. బట్ ఈరోజు నేను చేసేది చాలా సింపుల్ రెసిపీ. ఆనియన్స్ అవి వేగుతున్నప్పుడే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగగానే మంచిగా సాటే అయిపోయింది, కొంచెం గోల్డెన్ బ్రౌన్కి వచ్చింది ఆనియన్ అని అన్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూర కాడలు వేసి కలుపుకోవాలి. ఆ తోటకూర కాడలు వేసినప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకుని దాన్ని లో ఫ్లేమ్లోనే చాలాసేపు మగ్గించుకోవాలి. ఇది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. మీరు ఎంత వీలైతే అంత లేత కాడలే తీసుకోండి. నేను చెప్పినట్టుగా దళసరిగా ఉండే ఒకవేళ పెద్ద కాడలు గట్ట మీరు తీసుకుంటున్నట్టయితే వాటిని చాలా చిన్న చిన్నగా కోసుకోండి. మూత పెట్టి దీన్ని తక్కువ గ్యాస్లోనే ఉడికిస్తూ ఉండండి. ఒక 15-20 నిమిషాలు అయిపోతుంది. ఉప్పు కొంచెం తీసి వేసుకోండి, బికాజ్ ఇది ఉడికిన తర్వాత కొంచెం తగ్గుతుంది. మీకు ఎవరికైనా కొబ్బరికూర కానీ వేసుకోవాలనిపిస్తే ఈ టైంలో వేసుకోవచ్చు. ఇది కొంచెం ఒక 50-60% ఉడికిన తర్వాత కొబ్బరికూర తురిమి ఇందులో వేసుకోవచ్చు. ఎవరికైనా వేరుశనగ గుడ్లు పౌడర్ వేసుకోవాలనుకుంటే ఇది 70-80% ఉడికిన తర్వాత అప్పుడు కొంచెం రోస్ట్ చేసిన వేరుశనగ గుడ్లు కచ్చపచ్చగా దంచి అవి వేసుకోండి. ఇందులో కారం వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మన గ్రీన్ చిల్లీ ఎండుమిర్చి వేస్తున్నాం కదా, దాంతో ఇందులో సరిపోతుంది మనకి. అది లాస్ట్లో నేను కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను. ముందే ధనియాల పౌడర్ గట్రా వేస్తే కొంచెం మాడిపోద్ది, అందుకనేసి దింపడానికి ఒక 5-7-8 నిమిషాల ముందు వేసి మంచిగా కలుపుకుంటున్నాను. ఇది మనకి రైస్తో తినొచ్చు, చపాతీ పూరీతో కూడా తినొచ్చు. పైగా మన సైడ్ డిష్ లాగా పప్పు రసం గట్ట తినేటప్పుడు ఇది నంచుకుని కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ.